దత్తాత్రేయ గారు ఎంబడి నేను అంటే 80s నుంచి 98 2000 వరకు కూడా నేను ఆయన ఎంబడే ఉన్నాను కంటిన్యూ. పార్టీలోనే ఉన్నాను, అప్పుడు బీజేపీలోనే ఉన్నాను నేను. ఓకే, సో ఎలాంటి ఇంట్రెస్ట్? టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ ఇక్కడ నుంచి 3 సార్లు ఎలక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి నేను ఆయనకు సపోర్ట్ లో ఉన్నాను, బీజేపీకి ఉన్నాను అప్పుడు. ఓకే, సో వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తారు. తర్వాత ఎప్పుడైతే నేను బిజినెస్ లో దిగి పోవడం బంద్ చేశాము, అంటే కలుస్తుంటాం, కిషన్ రెడ్డి గారితో కలుస్తాము, దత్తాత్రేయ గారితో కలుస్తాం, అందరితో కలుస్తుంటాము. అంటే బీజేపీ కొంచెం ఫేవర్ ఉంటారన్న, బీజేపీ కొంచెం అంటే వాళ్ళంతా అప్పటి నుంచి చూస్తున్నారు కదా నన్ను, బాగా లైక్ చేస్తారు మనల్ని. ఆర్ఎస్ఎస్ లో ఉంటాం కాబట్టి లైక్ చేస్తారు వాళ్ళంతా మనల్ని. ఓకే, సో ఇక్కడ బాగా ఓల్డ్ మెయిన్స్ అంటే నీకు బీజేపీలో ఉన్నారు చూడండి, కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ లో అంత గుర్తింపు లేదు. ఇప్పుడు ఎవరు ప్రజెంట్ లీడర్ అని చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ కోమటిరెడ్డితో పోల్చుకుంటే వాళ్ళు ఓకే, ఇప్పుడు అంతా ఫ్రెష్ కదా వేరే వాళ్ళు అయితే. బీజేపీలో అంతా ఓల్డ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు చూడండి మీరు కావాలంటే, అందుకే వాళ్ళతో గుర్తింపు ఎక్కువ ఉంది మనకు. ఇప్పుడు కోమరెడ్డి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ మనల్ని గుర్తుపడతారు, మనం అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, చాలా అనుకుంటాం కదా మనం. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడింది ఎప్పుడైనా సందర్భం? ఈ ఎలక్షన్ అయినాకనైతే మాట్లాడలే, అంతకుముందు 2-3 సార్లు కలిసినప్పుడల్లా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నాను. ఓకే, సో చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా అట్లా బాగున్నా అన్న, మీరు ఆ టైంలో మీ పేరున్నప్పుడు మేము చదువుకుంటున్నాం అని చెప్తుండే ఇట్లా చాలా మంది లీడర్స్. సో ఇటు హైదరాబాద్ సరౌండింగ్స్ లో కూడా కొంతమంది పేర్లు అప్పట్లో అబ్బర్పేట శంకరన్న కానీ, శ్రీశైలం యాదవ్ అని చెప్పి కూడా కొంతమంది పేర్లు బాగా వినిపించినాయి అన్న. సో అప్పట్లో మీ టీమ్ మెంబర్స్ ఎవరంటే ఏం చెప్తారు? మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు కదా అప్పట్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరంటే ఏం చెప్తారు వాళ్ళ పేర్లు? నేనైతే ఎవరి పేరు చెప్పదలుచుకోలే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న సర్కిల్ అంతా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్కిల్ అంతా నా జూనియర్సే, నాకు సీనియర్ ఎవరు లేరు. ఇప్పుడు నా ఏజ్ ప్రకారం చూసుకోండి, నాకంటే జూనియర్సే ఉన్నారు అందరు. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. శ్రీశైలం యాదవ్ ఉన్నాడు, నాకు తమ్ముళ్ళలాగానే. ఇక్కడ వచ్చిన అన్న అంటే వాళ్ళ పిల్లలు కూడా నన్ను పెద్దనాయన అని పిలుస్తారు, బాగా లైక్ చేస్తారు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం మేము. సో ఇటు శ్రీహరి గారితో కూడా మీకు మంచి? హరి నా శిష్యుడే ఉండే, అతను చిన్నప్పటి నుంచి మనతో మంచిగా ఉండే, ఆయన జిమ్నాస్టిక్ చేస్తుండే, ఫిలిం ఇండస్ట్రీ లేకపోయినప్పటి నుంచి కూడా మనతో ఉండే. చాలా మంచిగా, చాలా మంచి వ్యక్తి. అలాంటి వాడు చనిపోయాడు లేకుండే, యాక్చువల్ చిన్నోడు నాకంటే చాలా. ఇటు మోహన్ బాబుతో కూడా మంచి సంబంధం ఉన్నది. ఎక్కడన్నా ఫిలిం ఇండస్ట్రీలో అందరితో సంబంధం ఉంది. ఎందుకంటే నేను 25 years బ్యాక్ 3 years జూనియర్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ చేసిన నేను ఏపీకి. అప్పుడు ఏపీ కదా, తెలంగాణ లేదు కదా. 3 years కంటిన్యూ నేనే ఫస్ట్ ప్రెసిడెంట్, నేనే ఆర్టిస్టులకు. తర్వాత ఇవన్నీ వచ్చినాయి, ఫెడరేషన్, బాక్సర్ అసోసియేషన్, అన్ని అసోసియేషన్లు వచ్చినాయి. ఇప్పుడు అంతకుముందు ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు మా అసోసియేషన్ అన్ని వచ్చినాయి. ఫస్ట్ ఒకటే అసోసియేషన్, మనం ప్రెసిడెంట్ దానికి. సూపర్ అన్న. సో ఇంకోటి, కొంతమంది మీ పేరు చెప్తే పాజిటివిటీ ఎంత ఉంటుందో అంత నెగిటివిటీ కూడా ఉంటది. ప్రతి జాగాలో ఉంటది. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆయన గెలవక ముందు ఆయన గెలిపేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. ఆయన వస్తే బాగుంటది, ఆయన వస్తే బాగుంటది. ఇప్పుడు కొంతమంది పడంలో ఉంటారు, ఏంద్రా ఆయన్నే బాగుండే పాత ఆయన, ఇప్పుడు ఈయన ఇట్లా చేస్తున్నా అంటారు. మరి ఈయన పోయిన తర్వాత వాడు వచ్చిననుకో, ఇంకొక ఆయన వచ్చిననుకో, ఆయన అట్లంటే ఈయన డౌన్ చేస్తారు. ప్రజల మాట అందరు ఒక తీరు, అందరు ఎవరు ఫేవర్ ఉండరు కదా. ఇప్పుడు బీజేపీలు ఉన్నారు, కాంగ్రెస్ లైక్ చేయరు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ లైక్ చేస్తారా? చేయరు, అంతే. అంటే కొంతమంది మైండ్ లో ఉన్న మాట అనేది, శంకరన్న బాగా ల్యాండ్ కబ్జాలు బాగా చేసిండు, చాలా సెటిల్మెంట్లు బాగా దందాలు కూడా బాగా చేస్తుంటారు, అందులో కమిషన్ కూడా తీసుకుంటాడు అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు బయట. మరి కొంతమంది ఒక్కరిద్దరు పేర్లు చెప్పు, నేను తీసుకున్నాను అనుకుంటున్నారు. పేర్లు చెప్తే మళ్ళీ ఎందుకు ఇష్యూ అని చెప్పి. నువ్వు విన్నావా లేకపోతే వాళ్ళు చెప్పారా మీతో? విన్నా, నేను మీకు ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎవరైనా డైరెక్ట్ చెప్పారా లేకపోతే అనుకుంటున్నారు అన్నారా? అనుకుంటున్నారు. అందుకే వాళ్ళని అడుగు, ఎవరు అనుకుంటున్నారు, ఒక్క ప్రూఫ్ తీసుకొస్తే నాకు. ఇంతవరకు మీ చరిత్ర ఎలాంటి సమస్య లేదు. ల్యాండ్ కబ్జా పెడితే గిట్ల ఎందుకుంటాం మేము చెప్పు, సింపుల్ గా. ఇప్పుడు ల్యాండ్ కబ్జా పెట్టిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు సిటీలో, వాళ్ళని చూడండి, నన్ను చూడండి. మరి ఇంతకాలం ఆస్తి శంకరన్నకి ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నదే ఉన్నది, ఏమి ఆస్తుంది చెప్పండి. బిహైండ్ అనుకుంటున్నారు. ఇవన్నీ నేను అడిగే క్వశ్చన్స్ కొంతమంది అనుకుంటున్నారు, వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తుర్రు, మేము ముందు నుంచి మన ఆపోజిట్ లైన్ లోనే మన పాత ఇల్లు, అప్పటి నుంచి మంచిగానే ఉన్నాం కదా మేము. సో ఇప్పుడు ఇంకోటి అన్న, అవి మనం చూస్తుంటే కూడా ఆ ఫేస్ పైన మనకి అవి కనిపిస్తూ ఉన్నాయి, అన్ని పాత రిమార్క్స్ అండి. దాని స్టోరీ అంటే నేను విన్నా, బయట కూడా నీకు బాడీలో కూడా చాలా ఉన్నాయి కత్తిపోట్లు ఉంటాయని చెప్పి కూడా నేను విన్నా. చాలా ఉన్నాయి.
ఇప్పుడు మొత్తం బాడీ ఇలా మీరు లెక్క పెట్టలేరు ఆ కుట్లు. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకు ఈ పొజిషన్ ఉన్నా ఇప్పుడు నేను. అర్థమైందా? మీరే అంటున్నారు కదా కత్తిపోట్లు చాలా ఉన్నాయని. ఆ కత్తిపోట్ల వల్లనే నేను ఇల్లు దిగవలసి వచ్చింది ఫీల్డ్లో. అంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఒకరిని కొట్టాలన్నా కూడా, ఫస్ట్ ఒకరిని చంపినా కూడా, ఫస్ట్ ఒకరిని మనం కిడ్నాప్ చేసినా కూడా, మనం ఏం చేసినా కూడా ఆ రోజు మనం మర్చిపో, మరి అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యిందిరా బాబు అని చెప్పి. సో అలాంటిది ఫస్ట్ మీరు నాకు తెలిసి నేను విన్నా, అనుకోకుండా చేసుకునేవి ఉన్నాయి, కొన్ని మీపై నెగిటివిటీ స్ప్రెడ్ అయిన తర్వాత కూడా కొన్ని ఉన్నాయి. సో అవి గుర్తొస్తే ఏం చెప్తారు దీని గురించి చెప్పాలంటే? ఫస్ట్ స్టార్ట్ అయ్యిందే నేను మెకానిక్ యాక్చువల్. అవును, నేను మోటార్ సైకిల్ మెకానిక్. నేను 78, 79 వరకు కూడా మెకానిక్ నేను. 80 నుంచి వదిలేశాను. 79లో మన ఆపోజిటే బిల్కుల్ మారవాడి షాప్ ఉండే. అతన్ని రౌడీస్ వచ్చి 50 రూపీస్ ఇవ్వమని గొడవ చేస్తుంది. 50 రూపీస్ అంటే వసూలు చేస్తున్నా మొత్తం. మనకెందుకని పట్టించుకోకపోతుంటే ఆ టైంలో వాడిని తంతున్నారు అక్కడ వేసి. వాడు పిలిచిండు నన్ను, శంకరన్న ముందే ఉన్నాం కదా. ఇక అప్పుడు జర కొద్దిగా నేను కరాటే బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను 78లో. ఫిట్నెస్ గిట్ట మంచిగా కనబడుతుంది. ఇక ఫస్ట్ అదే పోయి అంటే నా మీద వాళ్ళు చేయి చేసుకుని వచ్చారు, కొట్టాను, ఉరికిపోయారు. ఆడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఫస్ట్ అక్కడ నుంచి ఒక మారవాడి షాప్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, వాడు 10 మందికి చెప్పుకున్నాడు. ఎవరైనా పైసలు అడిగి నాకు వస్తే శంకర్ నాకు చెప్పు రాబోయే మొన్న మా దగ్గరకు వస్తే అట్లే చేసిండు, వస్తలేరు నా దగ్గరికి ఇప్పుడు అని చెప్పి అట్లా వాళ్ళు బాగా పెంచుకున్నారు నా మీద. ఫస్ట్ అటాక్ ఇది ఇక్కడ చెస్ట్ పైన కొట్టారు 81లో. ఓకే, ఫస్ట్ అన్నారు కదా అటాక్ ఇది. ఇది ఓకే, ఇక ఆడికి వెళ్తే దిగవలసి వచ్చింది నాకు వదిలేసి. ఓకే, ఇంకోటి మీకు ఆ నరాలు కూడా నీకు కావాల్సిన వ్యక్తులు కొంతమంది ఫ్రెండ్సే అనుకోవచ్చు, తీసుకువెళ్ళి కూడా తీసుకెళ్ళి నరాలు అంటే ఇప్పుడు కరాటేలో ఎలా ఉంటుంది తెలుసు కదా, కిక్ కొడితే పైకి మనం ఫ్యాన్ కు తగులుతుంది, ఎగిరి కొడుతుంది. అవి ఎగరకుంటా కొట్టకుంటా నా 2 కాళ్ళ నరాలు కట్ చేశారు. ఓకే, డమ్మి చేసేయాలని నన్ను మొత్తం ఎదుగుతా ఉన్నాడు రోజు రోజుకి. వీడిని డమ్మి చేసేయాలి, రానియద్దు ఫీల్డ్ అని చెప్పి చేసారు. ఆడికెళ్ళి స్టార్ట్ ఎక్కువ చేసినాను నేను. ఇంకా నరాలు కట్ అయినాకనే కదా స్టార్ట్ అయింది. మరి నరకం చూసింటారా? ఎలాగైనా చనిపోయిన కిందనే వచ్చాను కదా. ఇప్పుడు 6 నెలలు బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వకుండా, వాష్రూమ్ పోవాలంటే కూడా పోకుండా 6 నెలలు ఉన్నోని ఎంత బాధ అవుతుంది. 6 నెలలు మనం బెడ్ మీద పండుకొని ఎందుకురా బతుకు వేస్ట్, చావనైనా చావాలి, చంపనైనా చంపాలి, అంతే. అది ఒక్కటి చేసుకుంటా స్టార్ట్ అయింది అక్కడ. స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ సో లైఫ్ లో ఇన్ని కావాలి. దెబ్బలు చూసి ఎంతో మంది బస్సులో కానీ ఎక్కడో కానీ ఏడుస్తుండొచ్చు. ఎందుకంటే అంత మురుకొత్తం అంబర్పేటలో రౌడీ విజయం అంటే మీరు ఆ టైంలో మీరు తెలుసుకోండి కావాలంటే. అంబర్పేటలో ఉన్నంత రౌడీ విజయం ఎక్కడ లేకుండే. అంబర్పేట ఒక ఆటో రావాలన్న టైంలో ఆటో వాడు కూడా రాకపోతుండే భయానికి. అంత మురుకత్వం ఉండే. 5 రూపాయలు పనులు పెట్టుకునే బండ్ల వాళ్ళ కూడా రూపాయి 2 రూపాయలు వసూలు చేసేదాకా వదలకపోతే కొడుకులేదు. అంత గ్యాంగ్స్ ఉండే ఇక్కడ. అలాంటిది మొత్తం ఇవాళ లేకుండా క్లీన్ అండ్ బ్లూడ్ అయిపోయింది మొత్తం. దాని వెనకాల అంబర్పేట శంకరన్న హస్తం ఉంది అనుకోవచ్చా? ఉంది, కంపల్సరీ ఉంటుంది. అది ఉంది కాబట్టి ఇవాళ అందరు ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. అది ఇంకోటి కూడా ఉన్నా, డి సినిమా కూడా మీ లైఫ్ స్టోరీ సంబంధించి నాది. అది జనతా గ్యారేజ్ 2 జనతా గ్యారేజ్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు నా మెకానిక్ షెడ్ ఉండే, సేమ్ మెకానిక్ షెడ్. మోహన్ లాల్ యాక్టింగ్ చేసిండు కదా, అలాగనే చేస్తుంటే నేను పని చేస్తుంటే అందరు వచ్చి కలుస్తుండే, పనులు చేసుకొని వెళ్తుండే అట్లా. ఓకే, డి మొత్తం శంకర్ ది చూపించారు కదా ఇప్పుడు అది. ఓకే, మీ దగ్గరకు వచ్చి స్టోరీ రాసుకుని వెళ్ళారన్నా? లేవా, అడిగి తెలుసు కదా నా స్టోరీ. ఓకే ఓకే, అరే అన్న నేను పెడుతున్నాను 2-3 సీన్లు అని. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, ఓకే, బెలూన్ల గట్టి పైకి అదొకటి, ప్లస్ గుట్ట దగ్గర అటాక్ అది నాదే. ప్లస్ గుట్ట దగ్గర స్టోరీ, బ్యాగ్స్ డబ్బులు తెచ్చేసి ఎంచుతారు కదా అందరు, లెక్క పెడుతుంటారు, అది కూడా నాదే. అందులో ఏందో రౌడీ ఏం తెచ్చినట్టు ఉంది, అది కాదు నా సబ్జెక్టు. సింగిల్ నంబర్ లాటరీ నేను హోల్సేలర్ అన్నప్పుడు ఆ కలెక్షన్ అంతా బ్యాగులు వేసుకొని వచ్చి ఇట్లే మన ఇంట్లో కింద ముంగటింట్లో వేస్తూ అందరు లెక్క పెడుతున్నామట. 10s 100s అలాగ 50s అలాగ చేయాలి కదా. ఆ సీన్ అన్నీ ఎట్లా చూపెట్టారంటే హరి కలెక్షన్ చేసినట్టు రౌడీజం చేసినట్టు చూపెట్టారు. అదొకటి రాంగ్, డబ్బులు మాత్రం వచ్చేది కరెక్ట్. అది మన వాళ్ళు లాటరీ టికెట్స్ తెచ్చుకోవాలి కదా, తెచ్చి కలెక్షన్ చేసి ఎవరు ఎలా కట్టాలి మనం, అది పొజిషన్. దాన్ని ఈ విధంగా చూపెట్టారు. ఓకే, సో చాలా మందికి ఆ డౌట్ ఉంది ఎక్కడెక్కడ సీన్స్ అన్నవి వాడేదని చెప్పి కూడా ఈరోజు మన